హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో జాతీయ ఉద్యమాల గురించి ముఖ్యమైన ప్రశ్నలు తెలుసుకుందాం. 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఎవరి చొరవతో స్థాపించబడింది? ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ డి, ఏవో హ్యూమ్. నెక్స్ట్ క్వశ్చన్. 1905లో బెంగాల్ విభజన ఎవరు చేశారు? ఆన్సర్ ఆప్షన్ బి, లార్డ్ కర్జన్. నెక్స్ట్ క్వశ్చన్. ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఎప్పుడు స్థాపించబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, 1906. నెక్స్ట్ క్వశ్చన్. కాంగ్రెస్లోని మితవాద అతివాద నాయకుల మధ్య విభజన ఏ సమావేశంలో జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి, సూరత్ సమావేశం. నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో ఏ జైలులో ఖుదీరామ్ బోస్ను ఉరితీశారు? ఆన్సర్ ఆప్షన్ బి, ముజఫర్పూర్. నెక్స్ట్ క్వశ్చన్. మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి భారతదేశానికి ఏ సంవత్సరంలో తిరిగి వచ్చారు? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ డి, జనవరి 9, 1915. నెక్స్ట్ క్వశ్చన్. భారతదేశంలో హోమ్ రూల్ ఉద్యమానికి ఎవరు నాయకత్వం వహించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, అనీ బిసెంట్ మరియు బాల గంగాధర్ తిలక్. నెక్స్ట్ క్వశ్చన్. 1917లో గాంధీజీ భారతదేశంలో మొదటిసారిగా సత్యాగ్రహాన్ని ఎక్కడ ఉపయోగించారు? ఆన్సర్ ఆప్షన్ సి, చంపారన్. నెక్స్ట్ క్వశ్చన్. అహ్మదాబాద్లో మిల్లు కార్మికుల విజయవంతమైన సమ్మెకు మహాత్మా గాంధీ ఏ సంవత్సరంలో నాయకత్వం వహించారు? ఆన్సర్ ఆప్షన్ బి, క్రీస్తు శకం 1918. నెక్స్ట్ క్వశ్చన్. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రారంభించిన ఖేడా సత్యాగ్రహానికి నాయకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ, మహాత్మా గాంధీ. నెక్స్ట్ క్వశ్చన్. రౌలట్ చట్టం లక్ష్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ సి, ప్రభుత్వం కేసు నమోదు చేయకుండానే ఒక వ్యక్తిని నిర్బంధించడం. నెక్స్ట్ క్వశ్చన్. జలియన్ వాలా బాగ్ మరణ హోమం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ, 13 ఏప్రిల్ 1919. ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఖిలాఫత్ ఉద్యమానికి ఎవరు నాయకత్వం వహించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, షౌకత్ అలీ మరియు మొహమ్మద్ అలీ. నెక్స్ట్ క్వశ్చన్. సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఎవరు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ, మహాత్మా గాంధీ. నెక్స్ట్ క్వశ్చన్. చౌరీ చౌరా సంఘటన ఎప్పుడు జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి, ఫిబ్రవరి 4, 1922.
నెక్స్ట్ క్వశ్చన్ 1923 జనవరి 1న స్వరాజ్ పార్టీని ఎవరు స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ దేశబంధు, చిత్తరంజన్ దాస్ మరియు మోతీలాల్ నెహ్రూ. నెక్స్ట్ క్వశ్చన్ స్టైమన్ కమిషన్ భారతదేశానికి ఎప్పుడు వచ్చింది? వీడియో నచ్చితే లైక్ చేయండి, ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ ఏ ఫిబ్రవరి 3, 1928. నెక్స్ట్ క్వశ్చన్ గాంధీజీ తన ప్రసిద్ధ దండి మార్చ్ను ఎక్కడి నుండి ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ బి సబర్మతి ఆశ్రమం. నెక్స్ట్ క్వశ్చన్ బ్రిటిష్ చక్రవర్తి లండన్లో మొదటి రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ ఏ 12 నవంబర్ 1930. నెక్స్ట్ క్వశ్చన్ రెండవ రౌండ్ టేబుల్ సమావేశంలో కాంగ్రెస్ తరపున ఎవరు ప్రాతినిధ్యం వహించారు? ఆన్సర్ ఆప్షన్ బి మహాత్మా గాంధీ. నెక్స్ట్ క్వశ్చన్ పూనా ఒప్పందం ఎవరి మధ్య జరిగింది? ఆన్సర్ ఆప్షన్ ఏ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరియు మహాత్మా గాంధీ. నెక్స్ట్ క్వశ్చన్ మూడవ రౌండ్ టేబుల్ సమావేశం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ ఆప్షన్ బి 17 నవంబర్ 1932. నెక్స్ట్ క్వశ్చన్ భారత ప్రభుత్వ చట్టం సమయంలో భారతదేశ వైస్రాయ్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ లార్డ్ విల్లింగ్డన్. నెక్స్ట్ క్వశ్చన్ కాంగ్రెస్ ఏ సెషన్లో ముస్లిం లీగ్ మొదటిసారిగా పాకిస్తాన్ డిమాండ్ను ప్రతిపాదించింది? ఆన్సర్ ఆప్షన్ ఏ 1940 లాహోర్. నెక్స్ట్ క్వశ్చన్ క్రిప్స్ మిషన్ భారతదేశానికి ఏ సంవత్సరంలో వచ్చింది? ఆన్సర్ ఆప్షన్ డి 1942. నెక్స్ట్ క్వశ్చన్ 1942లో బొంబాయి కాంగ్రెస్ సమావేశంలో క్విట్ ఇండియా ప్రతిపాదనను ఎవరు తీసుకొచ్చారు? ఆన్సర్ ఆప్షన్ ఏ జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ క్వశ్చన్ క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో గాంధీజీని అరెస్ట్ చేసి ఏ జైల్లో ఉంచారు? ఆన్సర్ ఆప్షన్ సి పూణే. నెక్స్ట్ క్వశ్చన్ ఆగస్ట్ ఉద్యమంలో బ్రిటిష్ వారు ఏ ఆపరేషన్ను ప్రారంభించారు? ఆన్సర్ ఆప్షన్ డి ఆపరేషన్ 0 అవర్. నెక్స్ట్ క్వశ్చన్ సిమ్లా సమావేశం ఏ సంవత్సరంలో నిర్వహించబడింది? వీడియో నచ్చితే లైక్ చేయండి, ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ సి 1945. నెక్స్ట్ క్వశ్చన్ క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఏ సంవత్సరంలో స్థాపించబడింది? ఆన్సర్ ఆప్షన్ డి 1946. నెక్స్ట్ క్వశ్చన్ ఏ చట్టం ద్వారా భారతదేశం మరియు పాకిస్తాన్లు రెండు స్వతంత్ర దేశాలుగా విభజించబడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ భారత స్వాతంత్ర్య చట్టం 1947. నెక్స్ట్ క్వశ్చన్ ఆజాద్ హింద్ ఫౌజ్ ఎవరు స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ డి సుభాష్ చంద్రబోస్.
నెక్స్ట్ క్వశ్చన్. పూనా సార్వజనిక్ సభ ఎవరిచే స్థాపించబడింది? ఆన్సర్ ఆప్షన్ బి మహదేవ్ గోవింద్ రనడే. నెక్స్ట్ క్వశ్చన్. లండన్ ఇండియన్ సొసైటీ మరియు ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ఎవరిచే స్థాపించబడ్డాయి? ఆన్సర్ ఆప్షన్ బి దాదాబాయ్ నెరోజీ. నెక్స్ట్ క్వశ్చన్. ఏప్రిల్ 1920లో ఢిల్లీ సెంట్రల్ అసెంబ్లీలో బాంబ్ విసిరిన విప్లవ నాయకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి సర్దార్ భగత్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్. కింది వారిలో ఎవరు 3 రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొన్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్ క్వశ్చన్. కాంగ్రెస్లోని అతివాద మితవాద నేతలు మళ్ళీ ఏ సెషన్లో సమావేశమయ్యారు? ఆన్సర్ ఆప్షన్ ఏ లక్నో సెషన్ 1916. నెక్స్ట్ క్వశ్చన్. సిపాయిల తిరుగుబాటు సమయంలో భారత గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ లార్డ్ కానింగ్. నెక్స్ట్ క్వశ్చన్. యంగ్ ఇండియా పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి లాలా లజపతి రాయ్. నెక్స్ట్ క్వశ్చన్. లక్నో ఒప్పందం ఎప్పుడు సంతకం చేయబడింది? ఆన్సర్ ఆప్షన్ సి 1916. నెక్స్ట్ క్వశ్చన్. 1857వ సంవత్సరం సందర్భంలో తన స్నేహితుడిచే ద్రోహం చేయబడి బ్రిటిష్ వారిచే పట్టబడి చంపబడ్డాడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి తాంతియా తోపే. నెక్స్ట్ క్వశ్చన్. కాంగ్రెస్ సంపూర్ణ స్వాతంత్ర్యం తీర్మానాన్ని ఎప్పుడు ఎక్కడ ఆమోదించింది? ఆన్సర్ ఆప్షన్ డి లాహోర్ కాంగ్రెస్ సెషన్ 1929. నెక్స్ట్ క్వశ్చన్. 1939లో కాంగ్రెస్ను వీడి సుభాష్ చంద్రబోస్ స్థాపించిన పార్టీ ఏది? ఆన్సర్ ఆప్షన్ డి ఫార్వర్డ్ బ్లాక్. నెక్స్ట్ క్వశ్చన్. గాంధీ ఇర్విన్ ఒప్పందం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ ఆప్షన్ డి మార్చ్ 5, 1931. నెక్స్ట్ క్వశ్చన్. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ప్రకారం పాకిస్తాన్ పితామహుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ సి లార్డ్ మింటో. నెక్స్ట్ క్వశ్చన్. 1946 ఫిబ్రవరి 18న నేవీ బహిరంగ తిరుగుబాటు ఎక్కడ జరిగింది? వీడియో నచ్చితే లైక్ చేయండి. ఆన్సర్ తెలిస్తే కామెంట్ చేయండి. ఆన్సర్ ఆప్షన్ బి బొంబాయి. నెక్స్ట్ క్వశ్చన్. 2 దేశాల సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? ఆన్సర్ ఆప్షన్ డి మహమ్మద్ అలీ జిన్నా. నెక్స్ట్ క్వశ్చన్. భారత్ సేవక్ సమాజ్ స్థాపకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ డి గోపాలకృష్ణ గోఖలే. నెక్స్ట్ క్వశ్చన్. డెక్కన్ ఎడ్యుకేషన్ సొసైటీని ఎవరు స్థాపించారు? ఆన్సర్ ఆప్షన్ సి ఏ మరియు బి 2. గాల బాలగంగాధర్ తిలక్, గోపాల్ గణేష్ అగర్కర్. నెక్స్ట్ క్వశ్చన్.
భారతదేశం అంతటా మొదటి స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ బి జనవరి 26, 1930. నెక్స్ట్ క్వశ్చన్. వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ ఎవరి పాలనలో ఆమోదించబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ లార్డ్ లిట్టన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వం హంటర్ కమిటీని నియమించింది? ఆన్సర్ ఆప్షన్ బి జలియన్ వాలా బాగ్ ఊచకోత కేసును విచారించేందుకు. నెక్స్ట్ క్వశ్చన్. ముస్లిం లీగ్ విమోచన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంది? ఆన్సర్ ఆప్షన్ బి 22 డిసెంబర్ 1939. నెక్స్ట్ క్వశ్చన్. కేసరి మరియు మరాఠా వార్తాపత్రికలను ఎవరు తెచ్చారు? ఆన్సర్ ఆప్షన్ ఏ బాలగంగాధర తిలక్. నెక్స్ట్ క్వశ్చన్. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన సమయంలో భారత గవర్నర్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి లార్డ్ డఫెరిన్. నెక్స్ట్ క్వశ్చన్. గాంధీజీ సంపాదకత్వం వహించిన పత్రిక ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ హరిజన్. నెక్స్ట్ క్వశ్చన్. జలియన్ వాలా బాగ్ మరణకాండకు నిరసనగా సర్ బిరుదు ఎవరిచే తిరిగి ఇవ్వబడింది? ఆన్సర్ ఆప్షన్ బి రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇండియన్ సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన మొదటి భారతీయుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ ఏ సత్యేంద్ర నాథ్ ఠాగూర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇల్బర్ట్ బిల్లు ఏ వైస్రాయ్ హయాంలో ప్రవేశపెట్టబడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ లార్డ్ రిప్పన్. నెక్స్ట్ క్వశ్చన్. 1857 తిరుగుబాటు సమయంలో కున్వర్ సింగ్ ఏ ప్రాంతానికి నాయకుడు? ఆన్సర్ ఆప్షన్ ఏ బీహార్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ గవర్నర్ జనరల్ను ఔరంగజేబుతో పోల్చారు? ఆన్సర్ ఆప్షన్ డి లార్డ్ కర్జన్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.